నమస్తే, నేను మధు. దివ్యల మాధురికి జాన్వీ కపూర్ కౌంటర్ ఇచ్చింది. అసలు దివ్యల మాధురికి జాన్వీ కపూర్కి ఎక్కడ టచ్ అయింది, ఎక్కడ గొడవ మొదలైంది, ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. మేడం, జాన్వీ కపూర్ గారు బాలీవుడ్ హీరోయిన్ అండ్ టాలీవుడ్ అన్నిట్లోనూ బాగా ఇప్పుడు ఫేమ్ అయిపోయారు. మేడం, జాన్వీ కపూర్కి దివ్యల మాధురికి ఏ విషయంలో చెడింది? ఇక్కడ అంటే ఇప్పుడు నేను తప్పు చేస్తానండి, చేశాక నేను ఒక్కతినే తప్పు చేశాను మీరు వేలెత్తి చూపిస్తే నాకు సాయం నాకంటే గొప్ప వాళ్ళని తీసుకుని వస్తాను. అట్లా ఉంది ఇక్కడ పరిస్థితి. ఇప్పుడు దివ్యల మాధురి అనే ఆవిడెవరు, తనూజ పుట్టుస్వామియ, ఆవిడ బర్త్డే వేడుకలు తిరుమల తిరుపతి కొండ మీద చేశారు. చేశాక ఒక కేక్ తీసుకొచ్చి కట్ చేశారు. మేము కేక్ తెచ్చినప్పుడు ఎవరు అడ్డు చెప్పలేదన్నారు. మీరు కేక్ తెస్తున్నామని వాళ్ళకి అన్న చూపించారా? జనరల్గా ఏమీ అవాంఛనీయ వస్తువులు ఉండకూడదని వాళ్ళు ఇట్లాగా టెస్ట్ చేస్తారు తప్ప మీరు లోపల కేక్ పెట్టుకుంటే ఎట్లా తెలుస్తుంది చెక్ చేసేవాడికి? ఎవరు అడ్డు చెప్పలేదు, మేము తెచ్చాము, మాకు తెలియదు. అది కూడా ఎగ్లెస్ కేకే. ఇక్కడ ఎగ్లెస్సా ఎగ్గా ఇవి క్వశ్చన్ కాదు, అది మన సంప్రదాయం కాదని. ఇక్కడ సంప్రదాయం గురించి మాట్లాడుతున్నారు తప్ప తిరుమల కొండ మీద ఇలాంటి వేడుకలు ఏంటని. ఇప్పుడు ఒకప్పుడు ఏం చేశారో ఎవడేం చేశాడో ఎవడికి తెలియదు. ఇప్పుడు కొన్ని రూల్స్ పెట్టాక కొన్ని అంటే నామ్స్ లాగా ఇట్లా ఉండాలి అన్నప్పుడు మనం పాటించాలి. సో దీని మీద అరెస్ట్ వరకు వెళ్ళింది విషయం. ఆల్రెడీ దివ్యల మాధురి మీద చాలా కాంట్రవర్సీలు ఉన్నాయి. అయితే ఆవిడ ఏమంటుందంటే, నన్ను అంటున్నారు, మీరు నన్ను రోజు ట్రోల్ చేస్తున్నారు, నా ట్రోల్స్ మీద మీరు డబ్బులు సంపాదించుకుంటున్నారు, నన్ను బేస్ చేసుకుని నాకే మంచిది ఇంకాను, నేను లేకుండా మీరు వీడియోలు చేసుకోలేకపోతున్నారు అన్నట్టు ఆవిడ కమెంట్ చేసింది. ఇప్పుడు దివ్యల మాధురి అనే ఆవిడ గురించి మాట్లాడకపోతే సోషల్ మీడియా గడవదా? అవును మేడం. అయినా ఆవిడ అక్కడ కేక్ కట్ చేయకుండా 10 మందికి అన్నదానం చేస్తే మంచిది కదా మేడం. ఏమైనా చేసుకొని ఇవ్వండి, అసలు కొండమే చేయడం ఎందుకు? మీరు కిందనే ఏమైనా చేసుకోండి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, పైగా నేను చాలా గొప్పదాని, నేను సెలబ్రిటీని, అందుకే నా మీద పడేడుస్తున్నారు అన్నట్టు మాట్లాడుతున్నారు ఆవిడ. సో పనిలో పని గతంలో జాన్వీ కపూర్ కూడా చేసింది, అప్పుడు ఎవరు మాట్లాడలేదు, నన్నే అంటున్నారు. ఇవన్నీ కాదండి. ఒకటి, దీనికి జాన్వీ కపూర్ వెంటనే రెస్పాండ్ అయ్యారు. నిజంగానే జాన్వీ కపూర్ గారు చేశారు మేడం? ఆవిడ నేను చేయలేదని క్లియర్గా చెప్తున్నారు. ఆవిడ నేను ఎప్పుడు ఇలా చేయలేదు అని ఆవిడే చెప్తున్నారు. కాబట్టి ఆవిడ మాటలు తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు మనకి ఎటువంటి వీడియో దొరకలేదు, ఎటువంటి ఫోటో దొరకలేదు. ఆవిడ కేక్ కట్ చేసినట్టుగా మధ్యలో నా పేరు ఎందుకు తీస్తున్నావు అక్క అంటుంది ఆవిడ. నువ్వెవరో కూడా నాకు తెలియదని. ఎందుకంటే జాన్వీ కపూరు వెంకటేశ్వర స్వామి భక్తురాలు, అందరికీ తెలుసు. ఇటీవల కాలంలో కూడా ఆవిడ క్యూ లైన్లో నిల్చుని దేవుడిని దర్శించుకుని వచ్చారు. ఇంకొక విషయం ఏంటంటే, ఆవిడ కొండ మీదకి వచ్చినప్పుడు ఆవిడ సంప్రదాయ దుస్తుల్లోనే వస్తారు. అదొకటి మనం మెచ్చుకోవాలి. ఉత్తప్పుడు వాళ్ళు ఏ డ్రెస్లు వేసుకుంటారు, ఒక సెలబ్రిటీగా లేదా ఒక హీరోయిన్గా మనకు అనవసరం. ఎందుకంటే శ్రీదేవి కూడా అలాగే ఉండేవారు. అసలు శ్రీదేవి రేఖ తర్వాత శ్రీదేవి అట్లా పట్టు చీర కట్టుకుని మళ్ళీ పూలు పెట్టుకుని నగలు పెట్టుకుని వచ్చేవారు. తర్వాత ఆఫ్ లేట్ ఆవిడ అటైర్ మారింది, కొంచెం మోడర్న్గా అయ్యి. అది అంటే మీరు ఆ శ్రీదేవిని చూసి ఆశ్చర్యంగా ఉండేది. అందులో ఇలా సన్నగా అయిపోయి అదేదో బాడీ మెయింటైన్ చేయాలన్నట్టుగా. ఒకటండి, ఏ వయసుకి అందం ఉండాలి. మనం ఫ్రీజ్ చేయలేం కదా వయసుని, చేయగలవా? అది మనం మన తిండిని తగ్గించుకోవటం వరకే మనం చెయ్యాలి. మనం ఏది ఎక్కువ తినకుండా టైంకి తిని మనం రోజు నిత్యవారీ పనులు చేస్తే సాధారణంగా మన బాడీ మనం మెయింటైన్ చేసుకోవచ్చు. దానికోసం మనం జిమ్ములకి వెళ్ళి తర్వాత అదేదో డైట్ చేసి ఇదేదో డైట్ చేసి మొత్తానికి అదేంటది శరీరం ఏమవుతుందంటే ఇట్లాగా ఎండిపోయినట్టు అయిపోతుంది. ఇప్పుడు రేఖ కానీ శ్రీదేవి కానీ వాళ్ళు ఆ మేకప్ లేకుండా వాళ్ళు బయటకు రాలేరుగా, మనం చూడగలవా? అందుకని ఫుల్ మేకప్లోనే ఉంటారు వాళ్ళు. 70 ఏళ్ళు వచ్చినా మీరు ఇలా ఎలా ఉండగలుగుతున్నారంటే మేకప్ లేనప్పుడు చూడాలి. ఇప్పుడు మరి అదే 70 ఏళ్ళు దాటి హేమమాలిని ఎంత బాగున్నారు, ఆవిడ డ్యాన్స్ అమోఘంగా చేస్తున్నారు. వైజయంతిమాల బాలి 94 ఏళ్ల వయసులో ఆవిడ డ్యాన్స్ చేస్తుంది. అది నేను అనేది ఏంటంటే, మనం ఏజ్ని మనం యాక్సెప్ట్ చేయగలగాలి. అందులో కొంచెం సినిమా వాళ్ళు కాబట్టి కొంచెం మేకప్ వేసుకుంటారు. నేను మేకప్ వేసుకోవడం తప్పంటల్లా, కానీ మన క్యారీ చేసుకునే విధానం గురించి మాట్లాడుతాను. సో ఏది ఏమైనా జాన్వీ కపూర్ అనే ఆవిడ చాలా మంచి భక్తురాలు. కాబట్టి ఆవిడ ఏమన్నారంటే, మీరు ఎవరో నాకు తెలియదు, నన్ను ఎందుకు లాగుతున్నారు అని అడిగింది ఆవిడ. ఇప్పుడు జాన్వీ కపూర్ పెద్ద సినిమాల్లో హీరోయిన్గా చేస్తుంది రామ్ చరణ్తో. ఆవిడ సుకుమార్ మంచి కథతోటి ముందుకు వస్తున్నారు.
ఏఆర్ రెహమాన్ సంగీతం 2 పాటలు రిలీజ్ అయ్యాయి. మనం దాని గురించి కూడా మాట్లాడుకున్నాము. సో పనిలో పని జాన్వీ కపూర్ పేరు లాగితే నాకేమైనా కొంచెం కలిసి వస్తుందని మాధురి అనుకున్నారా ఏమో, మరి వేచి చూద్దాం మనం, ఎందుకంటే మనకు తెలియదు. కానీ మేడం ఇక్కడ జాన్వీ కపూర్ గారు ఇంకొక వర్డ్ యూజ్ చేశారు, స్వామివారితో పెట్టుకున్న వాళ్ళు ఎవరు బాగుపడలేదు అని. అంటే దాని అర్థం ఏంటి మేడం? అంటే ఆవిడ తప్పు చేయలేదని. ఇప్పుడు ఆవిడ అంత మాట అన్నారంటే దాని అర్థం ఏంటి? నేను తప్పు చేయలేదు, అనవసరంగా నిందలేసినా లేదా తప్పుడు పనులు చేసినా స్వామి చూసుకుంటారు. ఇది చాలామందికి వర్తిస్తుంది ఈ మాట. ఈవెన్ వైసీపీ వాళ్ళకు కూడా తప్పు చేసిన వాళ్ళకి వర్తిస్తుంది. కాబట్టి ఆవిడ అంత కాన్ఫిడెంట్గా చెప్పారు అంటే జాన్వీ కపూర్ తప్పు చేయలేదని మనం తీసుకోవచ్చు. సో ఏదేమైనా సరే దివ్యల మాధురి మాటలకైతే జాన్వీ కపూర్ కౌంటర్ ఇవ్వడం అయితే జరిగింది. ఈ కౌంటర్ గురించి మరి దివ్యల మాధురి ఎలా స్పందిస్తుందో, మరి ప్రేక్షకులు ఎలా స్పందిస్తారు అనేది వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.